అండి. నమస్తే అండి. ప్రస్తుతం తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనా విధానం మీకు ఎలా అనిపిస్తుంది? కొద్ది పర్వాలేదండి కొద్దిగా ఏంది రైతులకి రుణమాఫీ కావట్లేదు కానీ అందరికి లేడీస్ కి బస్సు ఉచితం అందరికి మంచిగా పని చేస్తాను. అంటే ఇప్పుడు బస్సులు ఉచితం ఇవ్వడం వల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా? ఉందండి. లేడీస్ అయితే మొత్తం మహిళలు మొత్తం బస్సులో ఊర్లకి ఎటైనా పోతున్నారు మంచిగా ఫ్రీగా ఉంటుంది. అందరు పోవడం కూడా మంచిగా ఉంటుంది. ఏది హాస్పిటల్ కానీ ఏదైనా హాస్పిటల్ గవర్నమెంట్ అంటే ఆఫీస్ పోయినా పని లేకపోయినా గానీ ఆడవాళ్ళు రోడ్డు మీదకి వస్తున్నారు, బస్సులలో ఎక్కువైపోతున్నారు. ఎక్కువైపోతున్నా వాళ్ళ పనుల మీద పోతున్నారు మేడం. లేడీస్ పనుల మీద పోతున్నారు కాబట్టి అది మనం సామాన్యంగా అనవసరం. రేవంత్ రెడ్డి పెట్టినందుకు బస్సు ఫ్రీ పోతున్నారు కానీ కొంత పనులు ఇంతకుముందు మొక్కలు పోయేవారు ఇప్పుడు ఆడవాళ్ళు పోతున్నారు. ఏ పనులకైనా ఆడవాళ్ళు పోతున్నారు ఇప్పుడు బస్సుల మీద ఎక్కి. ఉచిత కరెంట్ వస్తుందా మీకు? ఉచిత కరెంట్ బిల్లు ఫ్రీయే, గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా వస్తున్నాయి. ఓకే. ఓకే. అయితే ఇప్పుడు మీరు కేసీఆర్ పరిపాలన 10 ఏళ్ల పరిపాలన చూశారు. రేవంత్ రెడ్డి సంవత్సరం పరిపాలన చూడబోతున్నారు. అంటే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఆ తేడా? అంటే కేసీఆర్ చేసిన మొత్తం ఇంతకుముందు డబ్బులు గిబ్బులు మొత్తం అక్కడ పక్క పడ్డాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి సంవత్సరం అవుతుంది. ఏంటంటే వచ్చే నెలకి సంవత్సరం అవుతుంది. కాకపోతే ఏంటంటే కొద్దిగా డబ్బులు వెనక ఉన్నాయి. కొద్దిగా డ్వాక్రా ఈ లేడీస్ ఉన్నారు కదా, ఇది పొలం డబ్బులు అవి పడట్లేదు. ఓకే. అయితే రేవంత్ రెడ్డి బెస్టా కేసీఆర్ బెస్టా అంటే రేవంత్ రెడ్డి కొద్దిగా పర్లేదు మేడం. థ్యాంక్ యూ.